రాత్రికాల ప్రార్థన. జీవాధిపతి, జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలయ, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. గడిచిన ఉదయకాలం నుంచి కూడా ఈ రాత్రి వరకు తండ్రి మీ యొక్క బాహువు చేత మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రాలు. అయా, ఈ రోజున మా ప్రయాణాల విషయంలో మీ కృప చూపించారు. క్షేమకరమైన సురక్షితమైన ప్రయాణాల ద్వారా మమ్మల్ని సంతృప్తిపరిచారు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అయా, ఏ అపాయము రాకుండా కాపాడారు నాయన. ప్రతి పనిని కూడా ఆశీర్వాదకారకంగా మార్చారు ప్రభువా. ఈ రోజున మా జీవితాల్లో మాకు ఏ లోటు లేకుండా కూడా సమృద్ధిని దయచేశారు. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఎస్ లార్డ్, ప్రార్థిస్తున్నామయ్యా. ప్రాముఖ్యంగా మరొకసారి ఈ విధంగా మేమందరము కూడా కుటుంబంతో కలిసి ఆనందించుకునే భాగ్యం దయచేశారు. మీ పాద సన్నిధిన చేరి మీకు ప్రార్థించుకునే అవకాశమును అనుగ్రహించారు నాయన. మీకే కోట్లాది కోట్ల స్తుతులు ప్రభువ, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కీర్తనల గ్రంథము 56వ కీర్తన 8వ వచనము. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. ఎస్ లార్డ్, అవునయ్యా. ఈ రోజున కారుస్తున్నటువంటి ప్రతి కన్నీరు తండ్రి మీరు లెక్కగట్టే ఉన్నారు నాయన. మీ బిడ్డలైన వారు కారుస్తున్న ప్రతి కన్నీరికి విలువ ఉన్నదని, అవి మీ యొక్క బుక్లో లిఖితం అవి ఉన్నవి అని తండ్రి సుస్పష్టంగా సెలవిస్తున్నారు. అయ్యా, వారు ప్రార్థించినటువంటి ప్రార్థన విన్నపములను మీరు ఆలకించి ఉన్నారు. వాటికి మీరు జవాబు ఇవ్వబోతున్నారు. అయ్యా, వారిని ఆ సమస్యల్లో నుంచి రక్షించబోతున్నారు అని చాలా సుస్పష్టంగా మాట్లాడుతున్నారు నాయన. వారిలో ధైర్యాన్ని కలగజేయండి. వారికి మీరున్నారనే నిబ్బరమును దయచేయండి. వారు దేనిని బట్టి కూడా భీతి చెందకుండా, భయపడకుండా మీ పైన ఆధారపడి విశ్వాసముతో జీవించే కృప దయచేయండి తండ్రి. ప్రార్థిస్తున్నామయ్యా. ఈ యొక్క రాత్రిని ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాము. వారి జీవితాల్లో వారు అనుకుంటున్న ప్రతి కార్యమును కూడా మీ చిత్తంలో నెరవేర్చండి. వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి కూడా వారికి విడుదల దయచేయండి నాయన. ఎవరైతే అనారోగ్య సమస్యల చేత ఈ రాత్రి కాలంలో దుఃఖిస్తూ ఉన్నారో వారందరిని బట్టి ఈ రాత్రిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారికి కలిగిన ప్రతి బలహీనతను తొలగించండి. ప్రతి ఒక్క రుగ్మతను తీసివేయండి నాయన. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి రోగమును యేసు నామములో లయపరచండి తండ్రి. సంపూర్ణ ఆరోగ్యమును, బలమును, శక్తిని వారికి దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. అదేవిధంగా ఈ రోజున ప్రభువా, ఎవరైతే కుటుంబాల్లో సమస్యలతో ఉన్నారో, అశాంతికరమైన పరిస్థితుల చేత దుఃఖిస్తూ ఉన్నారో వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాము. వారి కుటుంబంలో ప్రతి సమస్యను తొలగించండి అయ్యా. వారి కుటుంబంలో ఏలుబడి చేస్తున్న దురాత్మ శక్తులను లయపరచండి నాయన. ప్రభువా, అడుగుతున్నామయ్యా. ఎవరైతే బిడ్డలు మాట వెనక ఈ లోకస్తులుగా, ఈ లోక సంబంధులుగా చెడు అలవాట్లు కలిగి ఉన్నారో వారిని వాటిలో నుంచి విడిపించండి. యవన బిడ్డలకు మారు మనసు దయచేయండి. భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి తండ్రి. అయా, రక్త సంబంధులకు మధ్య ఉన్నటువంటి గొడవల నుంచి కూడా విడుదల దయచేయండి నాయన. అదేవిధంగా ప్రభువా, అప్పుల నుంచి కూడా విడుదల దయచేయండి. వారి యొక్క చేతుల కష్టార్జితం బహుగా ఆశీర్వదింపబడి ఉన్నత స్థాయిలో వారు ఉండడానికి సహాయము దయచేయండి నాయన. వారు చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలను కూడా సఫలపరచండి. అదేవిధంగా గృహాల కోసం కూడా ప్రార్థిస్తున్నారు. మంచి గృహం, సొంత గృహం వారికి దయచేయండి నాయన. ఎవరైతే బిడ్డలు వివాహాల నిమిత్తం బ్రతిమాలుతూ ప్రార్థిస్తున్నారో అయ్యా, మంచి సాటి అయిన సహాయం వారికి దయచేయండి తండ్రి. అయ్యా, ఎవరైతే రిటైర్మెంట్స్, ప్రమోషన్స్ నిమిత్తం, ట్రాన్స్ఫర్స్ నిమిత్తం బ్రతిమాలుకుంటూ ఉన్నారో వారి జీవితాల్లో కార్యాలు జరిగించండి తండ్రి. వివిధ దేశాల్లో ఉన్న ప్రియ బిడ్డలను బట్టి అడుగుతున్నాము. వారిని, వారి కుటుంబాన్ని, వారు చేస్తున్నటువంటి పనులను, వారు చదువుతున్నటువంటి చదువులను ఆశీర్వదించండి ప్రభువా. విదేశాలు వెళ్ళేటకు ప్రయత్నిస్తూ ఉండగా ప్రయత్నాలను సఫలపరచండి నాయన. వీసా ఇంటర్వ్యూస్లో, ఇమిగ్రేషన్స్లో, పాస్పోర్ట్స్ విషయాల్లో సహాయము దయచేయండి తండ్రి.
ఈ నైట్ డ్యూటీలో ఉన్న వారిని బట్టి కూడా అడుగుతున్నాం, క్షేమంగా వారిని ఉంచండి. నైట్ ప్రయాణిస్తున్న వారికి క్షేమాన్ని దయచేసి సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చండి నాయన. మా భారతదేశాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. దేశానికి రక్షణగా ఉన్నటువంటి ప్రతి సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకంగా దీవించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. కోర్టు కేసుల్లో ఉన్నారు తండ్రి, వాటిలో నుంచి కూడా విడిపించండి, రక్షించండి. గర్భఫలం లేక దుఃఖిస్తున్నారు అయా, మీరిచ్చే ఆ గర్భఫలము అనే బహుమానం వారికి దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, మేమందరము కూడా సేద తీరబోతుండగా మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచి దయచేయమని, మంచి నిద్రను దయచేయమని, అపవాది దురాత్మ శక్తులు, దొంగలు, హాని కలిగించే పరిస్థితులు ఏవి కూడా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయకుండా, నిద్రలేమి పీడకల సమస్యలు ఏవి కూడా లేకుండా కంటి నిండా సుఖవంతమైన నిద్ర మా అందరికీ దయచేయమని, అయా మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి జీవము కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దానిలో ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని. అనేకులకు షేర్ చేయండి, మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియచేయండి. మే గాడ్ బ్లెస్ యూ.